రైతు సోదరులందరూ కూడా గమనించండి. మరి కావిని సీడ్స్ వారి సౌభాగ్య అనే రకాన్ని మనం పత్తికొండ మండలంలో అయితే ఉన్నాము. అన్నా నమస్తేనా? నమస్తే అన్న. నీ పేరేనా? నా పేరు కురవ నల్లన్న. నల్లన్న, మీరు వేసినటువంటి ఇత్తనం ఎలా ఉందన్నా? ఈ సౌభాగ్య అనే రకం బాగుందన్న. బాగుంది. ఎట్లా ఉంది అంటే ఇప్పుడు వేరే రకాలు కూడా మీరు పెట్టి చూసారు కదా, దానికి దీనికి ఏమైనా తేడా ఉందా? తేడా ఉందా? కాయ గట్టిగా ఉంది, వర్షం వచ్చినా గట్టిగా ఉంటుంది. ఒకసారి మా రైతులకు కూడా చూడండి అన్న. మనమైతే మరి నలకదొడ్డి అనే గ్రామంలో ఉన్నాము. మరి రైతు సౌభాగ్యాన్ని పండించినాడు. చూడండి అన్న, మరి రైతు అయితే చెప్తున్నాడు. ఒకసారి చూపించండి అన్న, కాయలు ఎట్లా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి. గట్టిగా ఉంది, బాగుంది చెట్టు. చూడండి అన్న, రైతు సోదరులందరూ కూడా గమనించండి. మరి కాపు అయితే ఈ విధంగా ఉంది, చూసుకోవచ్చు. కాయ కూడా మంచి గట్టిదనంతో ఉంది. చూపించండి అన్న ఒకసారి. కాయలు కూడా తెంపి పళ్ళు చూడు, తెంపి చూపించండి అన్న ఒకసారి. కాయ బాగా గట్టిగా ఉంది, బాగున్నాయి. ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. బాగుంది. మంచి కాయ కలర్ కానీ బాగుందా? బాగుందన్న. ఎప్పుడు పెట్టారన్న ఇది? జూలైలో పెట్టినామన్న. జూలై నెల 7వ నెలలో పెట్టినారు. తోట అయితే ఎంత అన్న? పొలం ఇది ఎంత? పొలం ఎకరన్నర. ఎకరన్నర పొలంలో అయితే సాగు చేయడం జరిగింది. మరి ఈ విధంగా ఉంది తోట. వేరే రైతులు ఇత్తనం వేసుకోవచ్చనా? వేసుకోవచ్చన్న, బాగుంటుంది, ఏం ప్రాబ్లం లేదు. మీ ఫోన్ నెంబర్ చెప్పండి అన్న. 75 75 69 69 34 34 42 42 19. మీ పేరేనా? నా పేరు నల్లన్న. నల్లన్న. గ్రామం? నలకదొడ్డి. మండలం? పత్తికొండ. జిల్లా? కర్నూలు జిల్లా. చూడండి అన్న, రైతు సోదరులందరూ కూడా గమనించవచ్చు. ఈ విధంగా ఉంది తోట అయితే. ఇప్పుడు కటింగ్లు అయ్యి ఎన్ని కటింగ్లు అయిందన్న ఇది? ఫస్ట్ కటింగ్ అయిందన్న. ఫస్ట్ 50 బాక్సులు అయినాయి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఎన్ని కావచ్చు? అయితే ఇప్పుడు 70 ట్రేలు కావచ్చు. మొత్తం ఎంత పొలము? ఎకరన్నర. ఇది వాటర్ ఉందన్న పొలానికి? లేదన్న, వర్షకాలమే. ఓన్లీ వర్షాధారంగా మీరు వేసారు. అయితే బాగుంది. ఓకే అన్న, ధన్యవాదాలు అన్న. ఇత్తనం పేరు ఏం పేరేనా? సౌభాగ్య. కావిని సీడ్స్ వారి సౌభాగ్య. ఓకే అన్న.